అబాధిత అచ్యుతమూర్తివి అంటే ఏ విధమైనటువంటి బాదరబందీ లేకుండా ఉండేటువంటి అచ్యుతమూర్తి అంటే చ్యుతము అంటే నాశనము. ఆయనకి నాశనం అనేదే లేదు, ఎల్లప్పుడూ ఉండేవాడు. అదే నేను ఇందాక మీకు పాటలో చెప్పింది, ఎప్పుడూ లోకములు ఏలేటివాడు ఆయనకి. ఎందుకంటే ఆయన పుట్టుక లేదు, చావు లేదు, ఎప్పుడూ ఉన్నాడు. మనం మధ్యలో వచ్చి ఆయన నుంచి విడిపడి ఒక శరీరం తెచ్చుకుని మాయలో పడి ఇది నేను అనుకుని ఆయనకి దూరంగా ప్రవర్తిస్తూ మళ్ళీ చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి ఎడుతున్నాం తెలియకుండా. మళ్ళీ ఆయనలోంచి కొంతకాలం అయ్యాక మళ్ళీ కర్మ అనుభవించడానికి మళ్ళీ వస్తున్నాం. మనం వెళ్ళి వస్తున్నాం తప్ప సిద్దిపేట అక్కడే ఉంది. మగ్దంపురం నుంచి మనం వెళ్తున్నాం, వెనక్కి వస్తున్నాం. సిద్దిపేట ఎక్కడికి వెళ్ళాల, అది అర్థమైందా? తర్వాత ఏకరసమూర్తివి, ఎల్లప్పుడూ ఆయన ఒకే విధమైనటువంటి రసం అంటే ఆ సంతృప్తి ఒక నిశ్చలమైనటువంటి స్వరూపంలో ఉంటాడు, ఆయనకు మార్పులు లేవు. తర్వాత నీవు స్వయం ప్రకాశ జ్యోతివి, ఇది ముఖ్యమైన పాయింట్. అంటే పరమాత్మ భగవద్గీతలో మనకు ఎన్నోసార్లు చెప్తాడు, నా యొక్క ప్రకాశముతోనే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నీ కూడా ప్రజ్వరిల్లుతున్నాయి, వాటిని ప్రకాశం ఇస్తున్నాయి అని చెప్పి. అది ఎక్కడుంది? అది నీలోనే ఉంది. సో ఆ ప్రకాశాన్ని తెలుసుకోవటానికి, ఆ ప్రకాశంలో నువ్వు లయం అవ్వడానికి చెప్పబడే విధానమే యోగ మార్గం.